ఫోన్ కాల్ ఒక్క క్షణంలో మనకి దూరంగా ఉన్న మన వాళ్ళని దగ్గర చేస్తుంది. కానీ అదే ఫోన్ కాల్ ఒక చనిపోయిన వ్యక్తి నుంచి వస్తే మీరు కాల్ లిఫ్ట్ చేస్తారా? సరిగ్గా ఇలాంటి సంఘటనే అజిత్కి ఎదురైంది. అజిత్ కుమార్ వైజాగ్ సిటీలో క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాడు. జాయిన్ అయ్యి 1 ఇయరే అవుతున్న తన డెడికేషన్తో, టీమ్ స్పిరిట్తో తన పై అధికారుల దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒకరోజు అజిత్ని ఛాలెంజ్ చేసేలా ఒక కేసు ఎదురైంది. ఒక ఇంట్లో ఫ్యామిలీ మిస్సింగ్. అమ్మ, నాన్న, ఒక 6 సంవత్సరాల బాబు. చాలా సంతోషమైన ఫ్యామిలీ. వాళ్ళు ఉన్నట్టుండి ఒక రాత్రి కనిపించకుండా పోయారు. అజిత్ ఆ ఇంటిని సందర్శించాడు. ఇంట్లో అస్సలు ఎలాంటి పెనుగులాట అయినట్టు కానీ, ఎవరైనా చొరబట్టినట్టు కానీ ఎలాంటి ఆధారాలు లేవు. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. కానీ ఆ ఇంట్లో వ్యక్తులు తెల్లవారేసరికి కనిపించకుండా పోయారు. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి. అజిత్కి ఏదో సరిగ్గా లేదు అనిపిస్తుంది. ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేయడానికి వెళ్ళారు. ఆ ఎదురింట్లో ఒక 63 సంవత్సరాల మహిళ ఉంది. ఆమె ఆ ఇంటి వైపు చూడ్డానికే భయపడుతుంది. ఆమెని అజిత్ శాంతపరిచి ఏమైంది అని అడిగాడు. దానికి ఆమె వణికిపోతూ, నేను రాత్రి 3 గంటలకి కిటికీలోంచి ఆ ఇంటి వైపు చూసా. ఒక ముసలాయన ఆ ఇంటి డాబా మీద నుంచుని ఉన్నాడు. ఈ టైంలో ఎవరా అని నేను ఇంకొంచెం స్పష్టంగా చూడ్డానికి ప్రయత్నించా. అతనికి ఎలా తెలిసిందో తెలియదు. నేను అతని వైపు చూడటం అతను చూసేశాడు. నేను వెంటనే భయం వేసి కిటికీ తలుపు మూసేశాను. అక్కడికి ఒక 5 నిమిషాల తర్వాత మా ఇంటి తలుపుని ఎవరో గట్టిగా కొట్టారు. నాకు ఆ తలుపు తీయడానికి ధైర్యం రాక నేను తలుపుని తీయలేదు అని చెప్పింది. ఆమె కళ్ళల్లో భయం అజిత్కి అర్థమయ్యి, వీలైనంత త్వరగా ఆ వ్యక్తిని పట్టుకుంటాం, మీరేం భయపడొద్దు అని ఆవిడికి ధైర్యం చెప్పాడు. ఆ రోజు రాత్రి అజిత్ ఆ కేసు గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు. రాత్రి 11:30 కావస్తుంది. సడన్గా అజిత్ ఫోన్ రింగ్ అయింది. ఈ టైంలో ఎవరా అని అజిత్ ఫోన్ కాల్ లిఫ్ట్ చేశాడు. అజిత్ బాబు, అటువైపు నుంచి అజిత్కి చాలా పరిచయం ఉన్న బాగా దగ్గర వ్యక్తి నుంచి. అది 15 సంవత్సరాల క్రితం చనిపోయిన అజిత్ తండ్రి గొంతు. అజిత్కి ఒక్కసారిగా తన ప్రపంచం తలకిందులైనట్టు అనిపించింది. అది తన తండ్రి అయినా? అజిత్ తన 12 సంవత్సరాల వయసులోనే తన తండ్రిని దహనపరిచాడు. ఆ రోజు ఇప్పటికీ గుర్తుంది అజిత్కి. నాన్న అని పిలిచాడు. అటువైపు నుంచి, అవును బాబు, నేను నాన్నని. నీకు ఒక విషయం చెప్పాలి, జాగ్రత్తగా విను. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇంటి వైపు మళ్ళీ వెళ్ళొద్దు అని వినిపించి ఫోన్ కట్ అయింది. మళ్ళీ అజిత్ ఎన్నిసార్లు ఆ నెంబర్కి కాల్ చేయడానికి ట్రై చేసినా కాల్ కనెక్ట్ అవ్వలేదు. మరుసటి రోజు ఆ నెంబర్ ఎవరిదో కనుక్కునే ప్రయత్నం చేశాడు. ఆ నెంబర్ రమణమూర్తి. ఇదే వైజాగ్ సిటీలో సీఏగా పనిచేసేవారు. అజిత్ నాన్నగారు. ఆయన పేరు మీద ఉంది. అజిత్కి ఒక్కసారిగా గుండె బరువెక్కింది. చనిపోయిన తండ్రి నుంచి ఫోన్ కాల్ రావడం ఏంటి? అది కూడా ఈ కేసు విషయమై. తన తండ్రి మరణం ఒక మామూలు యాక్సిడెంట్ వల్ల కాలేదు అని అజిత్కి అనుమానం వచ్చింది. తన తండ్రి డీల్ చేసిన కేసులని గమనిస్తే అచ్చం ఇప్పుడు అజిత్ డీల్ చేస్తున్న కేసు లాంటిదే. ఒక ఫ్యామిలీ రాత్రికి రాత్రి మాయం అవ్వటం. అదే రమణమూర్తి లాస్ట్ కేస్. ఆ కేసు రిపోర్ట్ కూడా మిస్సింగ్. అజిత్కి కొంచెం కొంచెంగా అంతా అర్థమవుతుంది. ఆ రోజు రాత్రి మళ్ళీ 11:30కి అజిత్ ఫోన్ రింగ్ అయింది. మళ్ళీ అదే నంబర్. నాన్న, అజిత్ మాట్లాడాడు. అటువైపు నుంచి సమాధానం రాలేదు. మీరు నాకు ఏం జరిగిందో, అసలు నేనేం చేయాలో చెప్తేనే నేను మీ చావుకి కారణం తెలుసుకోగలను. చెప్పండి నాన్న అని అనగానే, నా లాస్ట్ కేస్, ఆ ఇంటికి వెళ్తే నీకంతా అర్థమవుతుంది అని ఫోన్ కాల్ కట్ అయింది. మరుసటి రోజు అజిత్ ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఏముందో అని మొత్తం వెతకసాగాడు. అప్పుడు కనిపించింది
వంటగది అర్మరా వెనుక ఒక సీక్రెట్ డోర్. ఆ డోర్ని ఓపెన్ చేశాడు. అజిత్కి లోపల వాళ్ళ నాన్నగారు తయారు చేసిన ఆ కేసు రిపోర్ట్ ఫైల్ కనిపించింది. ఈ కుటుంబాల మిస్సింగ్కి కారణమైన వ్యక్తుల పేర్లు ఉన్నాయి అందులో. అది ఆ సిటీ మేయర్. తన పదవి కోసం నిండు ప్రాణాలు బలిస్తే ఆ పదవి ఇంకా ఎప్పటికీ తనదే అని అతనికి ఒక స్వామీజీ చెప్పారు. ఆ స్వామీజీ మాటలు విన్న ఆ మేయర్ ఆ ఫ్యామిలీని బలిచ్చాడు. ఇప్పుడు అజిత్ చూస్తున్న కేసు కూడా ఆ ఫ్యామిలీని కిడ్నాప్ చేసి బలివ్వడానికి సిద్ధం చేస్తున్నారు. వీటన్నిటిని సాక్ష్యాలతో సహా అజిత్ నాన్నగారు కేసు ఫైల్ చేశారు. అవి కోర్టులో సబ్మిట్ చేసే ముందే అజిత్ నాన్నగారిని యాక్సిడెంట్ చేసి చంపేశారు. ఇదంతా చూసాక అజిత్ చెల్లించిపోయాడు. వెంటనే ఆ కేసుని రీఓపెన్ చేసి ఈ సాక్ష్యాలన్నీ కోర్టులో చూపించి ఆ మేయర్కు శిక్ష పడేలా చేశాడు. ఇంకో 3 రోజుల్లో బలివ్వబోతూ ఉన్న ఇప్పుడు అజిత్ చూస్తున్న కేస్ ఫ్యామిలీని ప్రాణాలతో కాపాడాడు. ఆ రోజు రాత్రి మళ్ళీ 11:30కి అజిత్ ఫోన్ రింగ్ అయింది. థ్యాంక్ యూ బాబు అజిత్. అని కాల్ కట్ అయింది. మరుసటి రోజు ఆ ఫోన్లో రమణమూర్తి నెంబర్తో వచ్చిన కాల్ హిస్టరీ మొత్తం డిలీట్ అయిపోయింది. మీకు ఈ కథ ఎలా అనిపించింది? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. వచ్చే వారం మరో గోస్టల్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ జాగ్రత్త.